మేము జగన్కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం. చెస్ గేమ్ ఉంది. చెక్ అంటే రాజుకు చివరాట. మేము అతన్ని వేటాడతాం. మా ఆట సక్సెస్ అవుతుంది. అతనికి ఎండు. మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి. అతనిది అధోగతి. తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ. డైనోసార్ కాబోతుంది. అది తెలుసుకోవాలి అతను. అతడు ఏం చేసినా పప్పులుగా మేము ప్రతి అంశాన్ని తూచా తప్పక పాటిస్తాం. అతన్ని తూ క్ష అనేటట్టుగా చేస్తాం. అతని బతుకు గౌరవం చేస్తాం. కేసులో ఇరుక్కోబోతున్నాడు. మననే జోగి రమేష్ సిట్టు 2లో ఇరుక్కున్నాడు. తమ్ముడు కూడా సిట్టు 1 సీరియస్గా ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయినారు. ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే బిఏ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి. అది సిట్టు 1 లిక్కర్ సిట్టు 1 ఇరుక్కున్నాడు. 400 కేజీల బంగారం అనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 బంగారు. ధనదానికి అర్థం లేదు. నేను ఎప్పుడో చెప్పినా, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2020లో అనంతపురం మీటింగ్లో, అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎట్టున్నది. ఆ రోజుల్లోనే నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం, అదే భారతీయ రాజ్యాంగం అని, అదే భారతీయ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. మన సిగ్గుల పులివెందుల ఉప ఎన్నికలో 10% మాకు వచ్చిన ఓటు రాలే. టోటల్ ఓట్లలో అయితే 9%, 17% రావాలి. డివైడ్ రాకుండా చేసినాం. అదేదో మతలము చేశామట. మేము మతలము చేశాం. 11 నామినేషన్లు ఉన్నాయి. సిగ్గుండాలి కదా, అటకాయించాలి కదా. అదే పులివెందులలో ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ లేకుండా చేసినాడు. అతను మాట్లాడేదానికి అక్కే లేదు.